ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వారు ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీవల్లి బెంగళూరు నుంచి రాస్తున్నారు. వీధి గుమ్మానికి ఎదురుగా చెట్టు ఉండడం దోషమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దోషమే అమ్మాయి. ఎందుకని అంటే మనకు వాస్తు శాస్త్రంలో 72 రకాల వేధలను ఆ శాస్త్రం వివరిస్తుంది. అవి 72. కృష్ణవాస్తు, మయవాస్తు అనే సుప్రసిద్ధ గ్రంథాలలో 72 ఒక దాంట్లోనూ, 84 ఒక దాంట్లోనూ వివరింపబడి ఉన్నాయి. ఇంకా చాలా గ్రంథాలు ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నాయి. అందులో ఇంకా అనేక రకాలైన వేధలను ఆ శాస్త్రం సూచిస్తున్నది. వేధ అంటే ఏమిటి? ఏదో ఒక అడ్డంకి, ఆటంకము, అది మనల్ని బాధ పెట్టడం, బాధించడమే వేధ. ఇంటికి రావలసిన కాంతి ఇంట్లోనికి రాకుండా ఒక చెట్టు అడ్డుకుంటున్నది, ఇది వేధ. ఇంటికంటే మించి ఆ చెట్టు పెరిగింది, అప్పుడు ధారాళంగా ఇంటిలోనికి రావాల్సిన కాంతి రాకుండా వీధి గుమ్మానికి ఎదరగా ఉండే చెట్టు ఆ కాంతిని నిరోధిస్తున్నది, ఇది వేధ. మన మనసుకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇంటి వెనకాతల నైరుతి దిగ్భాగంలో ఇంటికంటే మించి పెద్దగా ఉండే చెట్టు ఉన్నది, ఇది క్షేమం. ఇంటికి వీధి గుమ్మానికి ఉండవలసిన ఈ చెట్టు ఇంటికంటే మించి వెళితే వేధ. ఇదే ఇంటికి ముందరగా అంటే తూర్పు దిగ్భాగంలో ఆగ్నేయం వైపున వేప చెట్టు లక్ష్మీప్రదం, క్షేమకరం, లాభదాయకం. ఇంటి ఎదరగానే కాసింత ఎడమ పక్కకి వచ్చేటట్టయితే అది లాభం, అంటే కుడి పక్కకి వచ్చేటట్టయితే ఆగ్నేయ దిగ్భాగంలో వచ్చేటట్టయితే అది లాభం, కాసింత అటేపు వెళ్ళే కొద్దీ నష్టం కలిగించేదిగా మారుతుంది. అలాగుననే ఇంటిలో ఇంటి మధ్యలో బావి ఉండడం, లేదా వీధికి గుంతగా ఇల్లు కుబ్జ గృహం అంటారు, ఇది కుబ్జ వేధ. అలాగుననే ఇంటికి ఎదురగా గుమ్మానికి పక్కన ఒక కిటికీ ఉంది, ఆ లోపల గోడ ఉంది, వేధ. వరుసగా రావాలి. ఇంటిలోనికి ధారాళంగా గాలి రావాలి, వచ్చిన గాలి బయటికి వెళ్ళాలి. అంటే నిలువుగా తూర్పు పడమరలుగా ఒక వీధి ఒక మార్గం, లేదా దక్షిణం ఉత్తరాలుగా ఒక మార్గం, ఇలా ప్రత్యేకంగా చెప్పబడింది. ఇలా ఉంటేనే ఇంట్లోకి వచ్చే గాలి బయటికి వెళుతుంది, బయట ఉండే గాలి లోనికి వస్తుంది. ఇది చూసుకోవాలి. 8 సంఖ్యలో కానీ 6, 8, 12 ఈ సంఖ్యలో కిటికీలు, తలుపులు, దూలాలు మినిమం ఈనాటి కాలంలో కనీసంగా చెప్పుకుంటూ ఉన్నాం. అన్నింటికంటే కూడా మించి వీధికి మన ఇల్లు ఎత్తులో ఉందా, కుబ్జ గృహమా? అలాగే ఇంటికి ఎదరగా చెట్టు ఉందా? ఉండకూడదు. ఈనాటి కాలంలో చెట్లు తీసేయడం మహాపాపం అండి. నిజానికి చెట్లు లేవు కనుక చెట్లు పెంచి చెట్టుని తగ్గిద్దాం. ఇంటికి ఎదురుగా ఉండడం దోషమే. ఇంటికంటే మించి ఎత్తులో ఉండకూడదు కనుక కొమ్మలను తొలగించి దానికి బదులుగా ఆగ్నేయ దిగ్భాగంలో మరో చెట్టు పెంచుకుందాం. మన ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప చెట్టు లాభం, మన ఇంటికి నైరుతి దిగ్భాగంలో మామిడి చెట్టు లాభం. అలాగుననే ఈనాటి కాలానికి సంబంధించి ప్రతి ఇంట్లో కూడా బిల్వం చెట్టు, జమ్మి చెట్టు, ఈ 2 చెట్లు పెంచుకోవాలి. తులసి ఎలా పెంచుకుంటున్నామో మొక్క చిన్నదే, అలాగుననే ఈ 2 చెట్లు పెద్దవే, కానీ వీటిని కూడా పెంచుకోవాలి. ఇవి లక్ష్మీప్రదం అని చెప్తారు. వీధి గుమ్మం ఎదరగా చెట్టు ఉండడం మట్టుకు ప్రశ్నకు సమాధానం దోషమే. మరి ఉత్తరం చూద్దామండి. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. విడిచిన దుస్తులను ఇంట్లో ఎక్కడ ఉంచాలి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతి విషయాన్ని మనం శాస్త్రబద్ధంగా వివేచనతో
పాటించగలిగితే ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. విడిచిన దుస్తులను చాలామంది తలుపుకి వెనకాతల క్లిప్ ఒకటి విరలాడ తీసుకుని దానికి వేస్తూ ఉంటారు. అలా వెయ్యకూడదు. తలుపు లక్ష్మీప్రదం. ఆ తలుపుకు మనం విడిచిన దుస్తులను వేస్తున్నామా? దోషం కాదు, తప్పు. అలా వెయ్యకూడదు. విడిచిన దుస్తులు స్నానాల గదిలో అంటే ఇంటికి నైరుతి దిగ్భాగంలో కానీ పడమర దిగ్భాగంలో కానీ ధారాళంగా గాలి వచ్చేటటువంటి కన్నాలు ఉండేటటువంటి ప్లాస్టిక్ డబ్బాలో లేదా ఏదైనా సంచిలో లేదా చక్కగా బట్టలు ఉతికే మెషిన్ యంత్రం వాషింగ్ మెషిన్ అంటాం దాంట్లో కానీ వేసేసుకోవాలి. అంతేకాని ఆ వస్తువులను దుస్తులను 2-3 సార్లు కట్టుకోవచ్చులే అనే ఆలోచనలతో చాలామంది వాటిని ఇంటిలోనే గదిలోనే తలుపు వెనకాతల ఒక ఏమంటారు దాన్ని క్లిప్పులు ఏర్పాటు చేసి దానికి వేలాడదీస్తూ ఉంటారు. అలా వేయకూడదు. ఒక్కసారి ఈ ఒంటి మీద నుంచి దుస్తు తీసామా అది మళ్ళీ వేయకూడదు. రేవతి ఈస్త్వా వ్యక్ష్మన్ కృత్తికాశ్చాకున్ తగ్గుస్త్వా ధియో వయన్న మగ్న అవృంచన్ సహస్రమంతాగుం అభితో అయచ్చన్ అంటుంది వేదం. మనం వేసుకునే ఈ దుస్తు మనకు కాంతిని ఇస్తుంది. వస్త్రేణ వపుషా వాచ విద్యజ వినయేన చ వకార పంచమి 5 వకారములు మనకు తేజస్సునిచ్చేవి కదా. అందులో వస్త్రేణ మొట్టమొదటిది కదా. కనుక దుస్తులు విడిచిన మరుక్షణం పునః ధరించడానికి యోగ్యం కావు. అయితే కార్యాలయాలలో నిబంధనగా ఉండే ఏకరూప దుస్తులు ఉంటాయి, డ్రెస్ కోడ్ అంటాం. అదే వేసుకోవాలి. 2-3 లేవు, మరేం చేయాలండి? అలాంటి ఆపద్ధర్మ పరిస్థితులలో ఆ దుస్తులను 2వ రోజు కూడా వేసుకోక తప్పదండి, ఉద్యోగం మాది అంటే మట్టుకు తలుపుకు కాకుండా గోడకే క్లిప్పులు కొట్టి ఆ గోడకు వేలాడ తీసుకోండి. ఈనాటి కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి తలుపు తెరుస్తారు. తలుపు ఒకటే ఉంటుంది, 2 రెక్కలు కాకుండా ఒకే రెక్క తలుపు ఉంటుంది. ఆ ఒకే రెక్క తలుపు వెనకాతల క్లిప్పులు కొట్టి వేస్తూ ఉంటారు. తలుపుకు కాకుండా ఆ వైపున ఉండే గోడకి కొట్టండి, గోడకి తగిలించండి, తలుపును లక్ష్మీప్రదంగా విడిచిపెట్టండి. పెద్ద పెద్ద గదులు పెద్ద పెద్ద వ్యవహారాలు ఉంటే వేరు. చిన్నగా ఉండే మధ్యతర సంసారాలలో ఇలా మనం వాస్తును గమనిద్దాం. లక్ష్మీప్రదంగా ఇంటిని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. విడిచిన దుస్తులు వేసుకోకూడదు. ఒకటి తప్పనిసరి వేసుకోవాలి. ఏకరూప దుస్తులు డ్రెస్ కోడ్ ఆఫీస్ అనుకుంటే మట్టుకు వాటిని తలుపు వెనకాతల కాకుండా ఆ తలుపు వెనుక గోడకి తగిలించండి. ఇది మనం చెప్పుకోవాల్సిన సమాధానం. మిగతా దుస్తులు విడిచిపెట్టినవి మళ్ళీ వేసుకోకూడనివి ఉతకడానికి యోగ్యమైనవి వీటిని ఇంటిలో నైరుతి దిగ్భాగంలో లేదా పడమర దిగ్భాగంలో మాత్రమే ఉంచాలి. మరి ఉత్తరం చూద్దామండి. రేవంత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. సామాన్యంగా ఇంట్లో పిల్లలు ఏ దిక్కులో కూర్చొని చదువుకోవచ్చు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పిల్లలు బాగా చదువు రావాలి అంటే వాళ్ళు ఉత్తర ముఖంతో ముఖం చేసి కూర్చొని చదువుకోవాలి. వీపు దక్షిణం వైపు, ముఖం ఉత్తరం వైపు ఇలా ఉండాలి. ఎదరగా దక్షిణామూర్తి పటం పెట్టుకోవాలి. దక్షిణామూర్తి మనకి దక్షిణామూర్తి అనే పేరులోనే ఆయన ఉత్తరం గోడకు ఉంటాడు, దక్షిణం దిక్కును చూస్తుంటాడు. మనం ఉత్తరం వైపుగా చూస్తూ దక్షిణానికి వీపుగా ఉంచి ఇలా చదువుకోవాలి. ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య ఇలాంటివి చదువుకున్నప్పుడు కూడా మనం ఉత్తరం దిగ్భాగానికే ముఖం చేసి కూర్చోవాలి. అప్పుడు దైవం తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ ఉంటారు. పడమర వైపున ఉన్నప్పుడు సమయ దక్షిణం అవుతుంది, తూర్పు వైపున ఉంటే సమయ వామము అని చెప్పుకుంటాం. ఎప్పుడైనా సాధకులు చదువుకునేవారు విద్యార్థులు దక్షిణానికి వీపు ఉంచి ఉత్తరం వైపు చూచే విధంగా ముఖం పెట్టుకొని చదువుకుంటే వాళ్లకు అద్భుతమైన విద్య చదువు అబ్బుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల భవనం ఈ విధమైన వాస్తుతో నిర్మింపబడి ఉండడం ఆనాటి కాలంలో కూడా వారికి ఇంత సూక్ష్మ వివేచన ఉంది అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవాలి. అక్కడ కూడా ఉత్తరం దక్షిణం ఈ ముఖంలోనే ఆ భవంతి ఉంది, తూర్పు పడమర కాదమ్మాయి. కనుక
ఏ దిక్కున ఉండి చదువుకోవాలి అంటే ఆ గదిలో ఉత్తరం దిగ్భాగంలో టేబుల్ వేయాలి. పిల్లలు దానికి ఎదరగా అంటే దక్షిణం ముఖంగా దీపి పెట్టి కూర్చొని చదువుకుంటారు. ఉత్తరం చూద్దామండి. కృష్ణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రాత్రి వేళన ఇంట్లో కొంచెం అన్నం మిగిల్చి పెట్టాలి అని అంటారు. ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటిలో మెతుకు లేకుండా చేయకూడదు అనేది ఒక సామెత. ఆహార పదార్థాలు ఇంట్లో ఉండాలి. ఉదయం వేళన తిన్నది మనం సామాన్యంగా వంట చేసిన పిమ్మట 3 యామముల లోపల ఆ పదార్థాన్ని భుజించాలి. కట్వాంల లవణాత్యుక్ష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదారిణ అని భగవద్గీత చెబుతుంది మనకు. వంట చేసిన 1 యామములో అంటే 3 గంటల లోపల ఆ పదార్థాన్ని మనం భుజించాలి. రాత్రి వేళన కూడా 6 నుంచి 9 భోజనం చేసే సమయం. ఈ మధ్యకాలంలో భోజనం చేసిన తర్వాత అన్ని పదార్థాలని శుభ్రంగా తినేసి గిన్నెలను బోర్లించేసి అలా శూన్య గృహం చెయ్యకూడదు. అన్నం ప్రధానంగా ఈ శరీరానికి బలం ఇచ్చేది అన్నం. ఈ అన్నాన్ని అంతా మనం అలాగున తినేసి గిన్నెలు కడిగేసి బోర్లా వేసి పడుకుంటే ఇంటికి అతిథి, చెప్పకుండా వచ్చే వ్యక్తి, పితృస్వరూపము, ఇంకేదైనా మనల్ని ఆశ్రయించి వచ్చేటటువంటి జీవజంతు సంబంధితములు ఇవన్నీ వస్తాయి. అక్కడ ఏమీ లేకపోవడంతో అవి నిరాశగా తిరిగిపోతాయి. సహజీవన సంస్కృతి అని చెప్తుంది మన సంప్రదాయం. శ్రమైక జీవన సౌందర్యానికి అని చెప్తాడు ఆధునిక కవి శ్రీశ్రీ. అర్థం ఏమిటి అంటే మనమొక్కళ్ళమే తింటే కాదు, అందరూ తినాలి. ఈ అందరూ అంటే ఎవరు? మనుషులే కాదు, జంతుజాలం, జీవకోటి కూడా. కనుక రాత్రి వేళన భోజనాలు చేసిన తర్వాత ఆ గిన్నెలో కాసింతనన్నా అన్నం మిగిల్చి ఆ అన్నాన్ని చిన్న గింతలో సర్ది పెట్టి మూత పెట్టాలి. ఉదయం లేవగానే ఆ అన్నాన్ని వీధిలో సూక్ష్మ క్రిములు, జంతుజాలాలు, పురుగులు, చీమలు వాటికి ఉపయోగపడే విధంగా చెత్త కుండీలోనో బయటనో విసర్జించాలి. అవన్నీ బతుకుతాయి, వాటికి అదే ఆహారం. ఆవుకు గడ్డి పెట్టాలి, అన్నం పెడతామా? పాపం, చచ్చిపోతుంది, పెట్టకూడదు. ఆవుకి గడ్డి మాత్రమే పెట్టాలి, నమస్కారం చేయాలి. అల్లాగుననే చీమలకు, దోమలకు, పురుగులకు అన్నింటికీ కూడా వాటి వాటి పదార్థాలు మనం అందించాలి. ఏమమ్మా ఈనాటి కాలం దోమలు పెరుగుతున్నాయి, కారణం ఏమిటి? దోమల్ని తినవలసినవి కప్పలు, కప్పల్ని తినవలసినవి పాములు, పాముల్ని తినవలసినవి గద్దలు, డాగలు. ఇందులో ఈ కప్పలను మన దేశం వారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కప్పలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డబ్బు సంపాదన, ఆదాయం కావాలి అనుకునే వాళ్ళంతా కూడా. దాంతో ఈ దోమలు తినేవి లేకుండా పోయాయి. దోమలు తినేవి ఎవరు లేకుండా పోవడంతో దోమలు మనల్ని తింటున్నాయి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పుకున్నామంటే సైన్స్లో మాట చెప్తారు, ఎకలాజికల్ బ్యాలెన్స్ అని. అంటే అన్ని జీవక్రమ పరిణామ వికాస దశలలో అన్ని జీవులు ఉండాలి. ఇది సహజీవనం అంటే. మనుషులు ఉండడం కాదు, అన్ని జీవులు అన్నీ బతకాలి. అమ్మాయి పూర్వకాలంలో నెత్తిలో పేలు పడితే తీసుకుని ఈ గోరు మీద వేసి కటిక్ అట్లా చంపేవాళ్ళ, మహాపాపం అనేవాళ్ళు. పేలు పడితే దాన్ని తీసి జాగ్రత్తగా చిన్న గ్లాసులోనో మరింకేదో కిరసనాయిలు పోసి అందులో వదిలిపెట్టాలి. చంపకూడదురా అనేవాళ్ళు. పాపం. జీవ సంస్కృతి, కుక్కలు, పిల్లులు, పావురాలు అన్నీ బతకాలి అల్లాగుననే. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుందాం. ప్రశ్న ఏమిటి అంటే రాత్రి వేళ అన్నం మిగిల్చాలా? మిగిల్చాలి. ఈ జంతుజాలమంతా వాటి ఆశ పెట్టుకుని ఉంటుంది కనుక ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి కావేరి రాస్తున్నారు. వంట చేసే సమయంలో ఏ స్తోత్రం చదవటం మంచిది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వంట చేసే సమయంలో ఇల్లాలు అన్నపూర్ణాష్టకం చదవాలి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందే కృపావలంబరకరీ మాతా అన్నపూర్ణేశ్వరి ఇలా మొదలయ్యేవి 8 శ్లోకాలు. దీనికి అన్నపూర్ణాష్టకం అని పేరు.
వంట చేసే సమయంలో ఇలా అన్నపూర్ణాష్టకాన్ని వింటూ చదువుతూ వంట చేస్తే ఆ పదార్థానికి ఆ గుణాలు ఆపాదించబడతాయి. అలా కాకుండా అత్త ఒక ఇంటి కోడలే, ఈవిడను ఆవిడను ఎలా చంపాలి, అదేదో ఇంకా ముగ్గురు భార్యలు నలుగురు భర్తలు, ఇలాంటి కథలన్నీ కూడా వచ్చే సీరియల్స్ చూస్తూ ఇంకేవో కథలు చూస్తూ వంట చేస్తే ఆ వంటకి ఆ గుణం ఆపాదింపబడుతుంది. కనుక మనం వంట చేసే సమయంలో దైవ ధ్యానం చేయాలి. చేస్తున్నాం. విష్ణు సహస్రమో లలితా సహస్రమో కాకుండా అన్నపూర్ణాష్టకం చదవాలి. అది చదివితే ఆ వండిన పదార్థం భోజనానికి యోగ్యత కలిగి ఉంటుంది, చక్కటి రుచిని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక రుచి, అది భౌతికమైనది కాదు. అమ్మాయి నీ చేతికి నేను ఒక లడ్డు ఇచ్చాననుకో, గబిక్కిన నోట్లో వేసుకుని చాలా బాగుంది గురుగారు, ఇక్కడ పుల్లారెడ్డియా అంటావు, అంతే కదా. నేనేమన్నాను, కాదమ్మాయి నేను మన శ్రీశైలం వెళ్ళాను అంటాను యాదాలాపంగా. ఓ అని మిగిలిన పదార్థాన్ని కళ్ళకు అద్దుకొని భక్తితో నోట్లో వేసుకుంటావు. ఇప్పుడు రుచి మాట్లాడు. నేను వెళ్ళాలనుకున్నానండి, మంత్రాలయం వెళ్ళానండి, అదే కబురు చెప్తావు. పదార్థానికి ఉండే రుచి ఆది భౌతికమైనది, దానికి ఆధ్యాత్మికమైనటువంటి వాసన కలిగించేది స్తోత్ర పాఠాలు, దైవనామస్మరణ. వంట చేసే సమయంలో అన్నపూర్ణాష్టకం చెప్పాలి. ఇది చెప్పడం రాదండి, నోటికి రాదండి అంటే ఈనాటి కాలంలో చరవాణి అనేక విధాలుగా మనం వినవచ్చు, వింటూ చేయవచ్చు. విందాం, లిజనింగ్ స్కిల్స్ అంటాం కదా, వినడం ప్రధానం కదా. విందాం, ఆ తర్వాత అందాం. ఆధ్యాత్మిక జీవనాన్ని నిత్య జీవనంలో ఇలా మలుచుకుందాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం. మరి ఉత్తరం చూద్దామండి. కార్తీక్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. పడక గదిలో దేవుడి ఫోటోలు పెట్టవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పడక గదిలో రాధా కృష్ణ చిత్రపటం పెట్టుకోవాలి. అలాగనే సీతారాముల చిత్రపటం కూడా పెట్టుకోవచ్చును. అంతకు మించి మిగతా దేవతా విగ్రహాదులు ఇవేవి కూడా పెట్టకూడదు, అలవాట్లో లేదు. పూర్వకాలంలో ఛాయాచిత్రాలు ఉండేవి కావు, ఫోటోలు ఉండేవి కావు. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళితే అక్కడి నుంచి కొనుక్కురావడం, కాశీకి వెళ్ళామండి, రామేశ్వరం వెళ్ళామండి, శ్రీశైలం వెళ్ళామండి అని చెబుతూ చిత్రపటాలు తెచ్చుకోవడం చాలా గొప్ప ఒకనాటి కాలంలో. అలాగని వచ్చిన ఆ చిత్రపటాలను ముందు గదిలోనే వేలాడదీసేటటువంటి వారు. ముందు గదిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి, అలువైన మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే రాధారుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల పరబ్రహ్మ, అలాగనే వల్లి దేవసేన సమేత కుమారస్వామి, ఇలా దంపతులతో ఉండే చిత్రపటాలని పెట్టుకునేటటువంటి వారు. పడక గదిలో కూడా మనం సీతారాముల చిత్రపటం పెట్టుకోవచ్చు, రాధా రుక్మిణి రాధాకృష్ణులు ఈ చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. ఒకరుగా ఉండే చిత్రపటం కానీ, లక్ష్మీ నరసింహస్వాముల వారి చిత్రపటం కానీ, అలాగే నరసింహస్వామి ఏదైనా జంతువుని లేదా ఏదైనా చంపే విధంగా, ఆ హిరణ్యకశిపుడు జంతువు అనుకున్నాం, అలా చంపేదాన్ని అలాంటి పటాలు పెట్టుకోకూడదు. ఆధునికులు చాలామంది పడక గదిలో గుర్రాల చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆధునికమైనటువంటి విధ్వంసకరమైన కోరికలకు ఆ గుర్రాలు ప్రతీకలు. అలా కాకుండా శాస్త్రబద్ధమైన విహితమైన జీవన విధానం గడపాలి అనుకుంటే మట్టుకు సీతారాముల చిత్రపటం పెట్టుకుంటే క్షేమకరం, లాభదాయకం. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. గీత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. అన్యోన్య దాంపత్యానికి పఠించాల్సిన స్తోత్రాలు ఏవి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పడక గదిలో చిత్రపటాలు పెట్టుకోవాలి, అంతేగాని విగ్రహారాధనలు, పూజలు, అగరొత్తులు, నైవేద్యాలు, ధూపదీపాదులు చేయకూడదు. కొంతమందికి 2 గదులే ఉంటాయి, ఒక గదే ఉంటుంది, చిన్న కుటుంబం కావచ్చును. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఆ దేవతారాధనకే ఏర్పాటు చేయబడ్డ చిన్న షెల్ఫ్ అలమేరా, దానికి పరదా వేలాడదీయాలి లేదా తలుపులు ఉంచాలి. మూత పెట్టిన లోపల పూజ చేసే విగ్రహాలు ఉండవచ్చు, గోడలకి మట్టుకు పటాలు వేలాడి తీసుకోవచ్చు. ఇది సమాధానం. ఇక అన్యోన్యానుబంధం భార్యాభర్తల మధ్యన వృద్ధి పెంపొందింపబడే విధంగా ఏ స్తోత్రం చదువుకోవాలండి అంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి, లేదా సీతారాములకు సంబంధించినటువంటి స్తోత్రం అది చదువుకోవాలి. ఆపదావర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది చెప్పుకోవాలి. లేదా దంపతుల మధ్యన
అన్యోన్యానుబంధం పెరగాలి అంటే శ్రీరామ ఆశ్రిత కళ్యాణ గుణాభిరామ సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర్హ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. సీతారామును స్మరించుకుంటే సదా ఆ ఇల్లాలు ఆ భర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. అంతకంటే గొప్ప ఆదర్శ దాంపత్యం ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదు. కనుక మనం ఈ సీతారాములనే స్మరించుకుందాం. వాళ్లకు సంబంధించిన శ్లోకాన్నే చెప్పుకుందాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.